హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. హోప్ మీ అందరూ కూడా బాగున్నారని కోరుకుంటున్నాము. ఇంకా ఎగ్జామ్ సీజన్ కదా, మా పిల్లలకి ఎగ్జామ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. వీక్ అంతా కూడా బాగా చదివారు. వీకెండ్లో మమ్మీ పిజ్జా తినాలి కావాలి అని అంటే ఏం చేయాలి అని అంటే, మీరు కావాల్సిన పోర్షన్స్ అంతా కూడా ఎగ్జామ్కి చదివేశారు అని అంటే నేను పిజ్జాకి తీసుకెళ్తాను అని చెప్పాను అనమాట. సో వాళ్ళు ఏం చేశారు అన్నట్టుగానే వాళ్ళకు ఒక టార్గెట్ ఇచ్చామనుకోండి, మంచిగా చదివేస్తారు. ఇంకా వాళ్ళకి కావాల్సినటివి రివార్డ్ లెక్కన మనం ఇచ్చామనుకోండి, వాళ్ళు మంచి ఫీల్ అవుతారనమాట. సో అలా తీసుకెళ్ళాము. సో ఇక్కడ ఏంటి అని అంటే మనం ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. సో ఒక్కొక్క పిజ్జా పేరు అండ్ ఇంకా వాటి ప్రైజెస్, ఎలా వాటిని తయారు చేస్తారో కూడా మనం చూస్తూ ఉండొచ్చు. అండ్ ఇంకా అక్కడ డిస్ప్లేలో మనకి మన ఇచ్చినటువంటి ఆర్డరు ఎక్కడ ఏ ప్రాసెస్లో ఉంది, ఏ స్టేటస్లో ఉంది అని చెప్పి డిస్ప్లే చేస్తారనమాట. అక్కడుంది చూడండి, పృథ్వీ అని చెప్పి ఇన్ ద ఓవెన్ అని ఉందన్నమాట. అంటే ఆల్రెడీ ప్రిపేర్డ్, ఇంకా ఓవెన్లో ఉంది అని అర్థం. సో ఇంకేంటి అని అంటే ఎలా ప్రిపేర్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి కొద్దిసేపు కాన్సన్ట్రేటెడ్గా చూస్తూ ఉన్నారనమాట. సో వాళ్ళు చూసి వాటిని అన్నిటిని కూడా ఎలా టాపింగ్స్ చేస్తారు, ఎలాగా ఆ డఫ్ అంతా ప్రిపేర్ చేస్తారు అని చూస్తూ ఉన్నారు. సో అనుకున్నట్లుగానే మేము ఏం చేసాము అని అంటే కాంబో ఆఫర్ పెట్టామన్నమాట. సో అందులో అయితే మనకి 2 మీడియం సైజు పిజ్జాస్ వస్తాయి అండ్ ఇంకా ఒక గార్లిక్ స్టిక్స్ కూడా వస్తాయన్నమాట. సో అవి పెట్టాము. ఇంకా ఒక బర్గర్ కూడా అనమాట. సో మేము వచ్చి వెజ్ కాంబో పెట్టుకున్నాము. దీంతో పాటు మనకి ఏం చేశారు అని అంటే కోక్ కూడా ఇచ్చారనమాట. సో ఇదంతా కలిపి 649 రూపీస్ అలా అయింది. సో మామూలు ఫుడ్స్ అని అంటే మనం సర్వ్ చేయాలి, అదంతా ఉంటుంది. ఇప్పుడు ఏంటనంటే వాళ్ళే సర్వ్ చేస్తున్నారు అనమాట. సో షేర్ చేసుకుంటున్నారు ఎవరెవరికి ఏం కావాలి అని చెప్పి. మామూలుగా అయితే ఆనియన్స్, ఆ క్యాప్సికమ్ తినరనమాట. సో ఇప్పుడు అందులో వేసుంటే మాత్రం చీజీగా ఉంది అని చెప్పి తింటూ ఉన్నారనమాట. సో ఇలాగా మంచిగా అప్పుడప్పుడు ఎప్పుడైనా జంక్ ఫుడ్ కూడా ఇవ్వడం వాళ్ళకి ఆశగా ఉంటుంది కదా. సో ఇవ్వడం మంచిదే అనమాట. సో ఇంకేంటి అని అంటే వాళ్ళకి కావాల్సినవన్నీ మనం ఇచ్చినప్పుడు వాళ్ళు మనం చెప్పిన గోల్స్ని రీచ్ అవ్వడానికి కూడా వాళ్ళకి ప్రోత్సాహంగా ఉంటుందన్నమాట. సో ఇంకా గార్లిక్ బ్రెడ్ స్టిక్స్ కూడా ఇచ్చారు దీనికి. ఇంకా వీటన్నిటిని తిని వీకెండ్ని బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇంకా మండే ఎలాగో ఎగ్జామ్ ఉంది, దానికోసం అని చెప్పి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. సో ఎప్పుడైనా ఒకసారి మీరు కూడా ఇలాగ పిల్లలకి ట్రీట్ ఇవ్వండి. యమ్మీగా ఉంది అని తింటారు. పేరెంట్స్కి మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారనమాట. సో అలాగా మా వీకెండ్ సరదాగా గడిచిపోయింది. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు ఇవ్వడానికి నాకు సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ.